మనిషి దేవుణ్ణి తిరస్కరించాడు. మైకుల ద్వారా వింటున్నవారు, ఈ ప్రాంగణంలో చూస్తున్నవారు వింటున్నవారు, అలాగే ఈ లైవ్ ద్వారా వింటున్నవారు, ఈ నరేటివ్ లేకపోతే బైబిల్ చెప్పేటటువంటి మానవ జీవన కథనాన్ని, మానవ మనుగడకు సంబంధించినటువంటి చరిత్రను ఒక్కసారి గమనించండి. నేను చెప్పే వర్షన్ను కూడా ఇది మీకు బహుశా మీరు విన్నదే అయి ఉండొచ్చు, లేక ఒక కొత్త కోణం అయి ఉండొచ్చు. ఏది ఏమైనా మీకు ఉపయోగపడుతుందేమో. ఒక్క 5 నిమిషాలు ఇటువైపు చూడండి. దేవుడు ఏర్పరిచినటువంటి ఈ రాజ్యంలో మనిషిని దేవుడు నువ్వు ఏలమని చెబితే, మనిషి అంధకార సంబంధమైన దురాత్మ సమూహములుగా ఉన్నటువంటి ఈ లోక మర్యాదకు తలవంచాడు. ఈ లోక మర్యాదకు తలవంచటం కారణం చేత నువ్వు కాదు రాజువు, ఐ యామ్ ద కింగ్ అన్నాడు. నేనే రాజునవుతాను అన్నాడు. ఆయన ఏకఛత్రాధిపతిగా ఉంటూ నిన్ను సామంతరాజుగా ఏలమంటే, కాదు కాదు నేను సామంతుణ్ణి కాదు, ఐ వాంట్ దట్ సీట్ అన్నాం. నాకు నువ్వు కూర్చున్న సింహాసనం కావాలి అనగా దేవునికి సమానత్వాన్ని మనం కోరుకున్నాం. అలా కోరుకున్న మరుక్షణం అటు పూర్తిగా మనిషిగా బ్రతకలేకపోయాం, ఇటు దేవుడు కాలేకపోయాం. అదే ఈరోజు మనిషి ఉన్నటువంటి స్థితి. ఆ స్థితినే పతన స్థితి అని పిలుస్తారు. దీనినే మూల పాపము అని కూడా పిలుస్తారు. బైబిల్ గ్రంథంలో దీన్నే ఒరిజినల్ సిన్ అని అన్నాం, మూల పాపము. ఈ పాపము కారణంగా ఈ లోకంలోనికి గచ్చపొదలను ఆహ్వానించాం. ఈ పాపము కారణంగా ఈ లోకములోనికి బాధను ఆహ్వానించాం. ఈ దేవుణ్ణి తృణీకరించటం కారణంగా ఈ లోకంలోనికి మనిషికి మధ్య ఉన్న సంబంధాలలో మనం చేదును ఆహ్వానించాం. దేవునితో సంబంధాన్ని కోల్పోయిన కారణం చేత జంతువులు మన మీద తిరగబడ్డాయి, సృష్టి మన మీద తిరగబడింది, గాలి మన మీద తిరగబడింది, నీరు మన మీద తిరగబడింది, భూమి మన మీద తిరగబడింది. మనము అధికారం చేయాల్సినటువంటి ఈ ప్రపంచం మనపై అధికారం చేయటం మొదలుపెట్టింది. కారణం ఏమిటి అనంటే, అంధకార సంబంధమైన దురాత్మ సమూహములకు మనము కొమ్ము కాసేట్లుగా నిర్ణయం తీసుకున్నాం. ప్రభు అన్నాడు, రాజ్యము నాది. మనం అన్నాం, కాదు నీది కాదు, రాజ్యం నాది అని అన్నాం. దాని పర్యవసానం మనుష్యుల మధ్యలో మనిషికి పొసగకపోవటం. అత్తకు కోడలకు పడదు, అమ్మకు కూతురుకు పడదు, నాన్నకు టీనేజ్ బాయ్కి పడదు. మనం ఏదో ఒక విధంగా సాటి మనిషిని, మన పొరుగువాడిని, మన ఇంట్లో ఉన్నా మన బయట ఉన్నా, మన సమాజానికి చెందిన మన సమాజానికి చెందకపోయినా, ఏదో ఒక రకంగా పొరుగువాడిని మనం